అబ్బా! ఇది ఎవరు కనిపెట్టారో ఏమో కానీ వాళ్ళకైతే ఒక కాళ్ళకి దండం పెట్టేసుకుని మెడలో దండేసేసి ఒక దండం పెట్టేయాలనిపిస్తుందండి. ఎందుకంటే మనకి బ్లౌజులు కుట్టడం ఎన్నైనా కుట్టేస్తాం కానీ ఈ హెమ్మింగ్ దగ్గర ఉక్సులు కాజాలు అవి వేయటం అంటే చాలా తలనొప్పి కదా! అలా మనకి టైం సేవ్ అయ్యేదానికి ఈ ఉక్సులు అయితే మనం మీదే స్టిచ్ చేసేసుకోవచ్చండి. అయితే ఇది ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా మీరే లైక్ చేస్తారు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం ఫ్రంట్ పార్ట్ కి ఏ సైడ్ ఉక్స్ పట్టి స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ సైడ్ అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉక్స్ పట్టికి లెంత్ అనేది ఎంత తీసుకొని పీస్ కట్ చేసుకుంటామో అంతా 2 పీసెస్ కట్ చేసుకోవాలి. 2 పీసెస్ లో 1 పీస్ పక్కన పెట్టేసి 1 పీస్ అయితే మనం ఈ ఫ్రంట్ పార్ట్ కి అటాచ్ చేసుకుని పైన టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఉక్సుల కోసం ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ డబుల్ లైన్ గీస్తున్నాను కదా, అలానే డ్రా చేసుకోవాలి. మన స్టిచింగ్స్ కూడా డబుల్ గా వేసుకోవాలి. అందుకని చెప్పేసి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఇంకో పీస్ ఉంది కదా, పీస్ తీసుకొని వన్ సైడ్ ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న దాన్ని నేను ఇక్కడ ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. చూసారా, మనం డబుల్ లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా. స్టిచ్ చేసిన క్లాత్ మీద ఒక 2 పాయింట్స్ ముందుకి ఇలా పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేసిన క్లాత్ ని ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న విధంగానే ఇలా 2 లైన్స్ గా మనము రఫ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లైన్ కి మధ్య గ్యాప్ లో వచ్చేసి ఒక 2 పాయింట్స్ ఉండాలంటే ఉక్స్ పట్టే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసే వాళ్ళు కొంచెం లూజ్ గానీ స్టిచ్ చేసుకోండి. ఒక 1/4 ఇంచ్ అలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి త్వరగా లోపలికి వెళ్తుంది. బాగా వచ్చిన వాళ్ళైతే కొంచెం టైట్ గానే స్టిచ్ చేసుకుంటే ఉక్స్ అనేది కొంచెం టైట్ గా ఉండి మనకి బాగుంటుంది అనమాట, ఊడిపోకుండా. మనము 2 లైన్స్ గా స్టిచ్ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఉక్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ కష్టం మీదైనా దీన్ని లోపలికి పానిచ్చి ఇలా మనము క్లాత్ పైకి రాణించుకోవాలి. అయితే మనం చక్కగా పెట్టి ఎక్కించకూడదని ఇలా సైడ్ కి పంపేసుకొని మనము ఇప్పుడు 2 లైన్స్ గా స్టిచ్ చేసాం కదా, దాంట్లో నుంచి ఇలా మనము లోపలికంటే త్వరగా ఎక్కేస్తుంది. స్ట్రైట్ గా పెట్టి మనం ఇలా అన్నాం అనుకోండి అసలు లోపలికి వెళ్ళదన్నమాట. అందుకని చెప్పేసి వన్ సైడ్ పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఇలా నేసుకోవాలి. 5 ఉక్సులు ఎక్కించేసుకున్న తర్వాత ఇలా మనం అబ్బా! ఇది ఎవరు కనిపెట్టారో ఏమో కానీ వాళ్ళకైతే ఒక కాళ్ళకి దండం పెట్టేసుకుని మెడలో దండేసేసి ఒక దండం పెట్టేయాలనిపిస్తుందండి. ఎందుకంటే మనకి బ్లౌజులు కుట్టడం ఎన్నైనా కుట్టేస్తాం కానీ ఈ హెమ్మింగ్ దగ్గర ఉక్సులు కాజాలు అవి వేయటం అంటే చాలా తలనొప్పి కదా. అలా మనకి టైం సేవ్ అయ్యేదానికి ఈ ఉక్సులు అయితే మనం మీదే స్టిచ్ చేసేసుకోవచ్చండి. అయితే ఇది ఎలా స్టిచ్ చేయాలో చెప్తాను. ఈ వీడియో